వాగ్దానం రాయిన మాట, తాను శోధింపబడి, తాను అంటే ఎవరు? యేసయ్య. శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి ఆయన ఏం చేయబోతున్నాడు? సహాయం. అంటే మనకి ఇప్పుడు వస్తున్న ఈ శోధనే కానీ శ్రమనే కానీ ఇవన్నీ కూడా ముందు ఎవరు భరించున్నారు? మనకంటే ముందు శోధనలను భరించున్నాడు, శ్రమలను భరించున్నాడు, నిందలను గట్టిగా, అవమానములను, కష్టాలను, ఇబ్బందులను, కొరడా దెబ్బలను, ఆకలిని ఇవన్నీ భరించి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, వీటన్నిటిని నేను భరించున్నాను కనుక ఇప్పుడు నీవు ఏ శోధనలో ఏ శ్రమలలో అయితే నీవు ఉన్నావో వాటిలో నుండి విడిపించుటకు నేను నీకు సహాయం చేయబోతున్నాను. చెప్పండి ఒకసారి గట్టిగా. సహాయం చేసేవాడు నరుడు కాదు, మనకు సహాయం చేసేవాడు మనిషి కాదు, మనకు సహాయం చేసేవాడు ఏమండి ఈ భూ సంబంధమైన వ్యక్తి కాదు. ఆయన ఏమంటాడంటే, నేను నీకు సహాయం చేస్తాను. గల కారణం ఏంటంటే ఆ శోధన ఎట్టిదో, ఆ శ్రమ ఎట్టిదో నాకు తెలుసు గనుక నేను నీకు సహాయం చేస్తాను. ఆ శోధనలో నుండి నేను నిన్ను తప్పించబోతున్నాను. నహూము మొదటి అధ్యాయం 7వ వచనంలోని మాట కూడా చదివితే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గము. చేతులకు ఒక హల్లెలూయా. శ్రమ దినమందు ఆయన మనకి ఎలా ఉంటాడని రాయబడింది? ఆశ్రయదుర్గం అని చెప్పండి గట్టిగా. అంటే మనకు కలుగుతున్న శోధన, మనకు కలుగుతున్న శ్రమ, వీటిలో సహాయం చేసే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాను. సరే, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, నేను శోధింపబడుతున్నానయ్యా, శోధనలు తట్టుకోలేకపోతున్నాను, నాకు శోధన వస్తుంది, ఆ శోధన ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు అని రకరకాలుగా మన వాళ్ళు చెప్తా ఉంటారు. ఇంతకీ శోధన అనే ఆ పదం మనకు రప్పించిన వాడు ఎవరు? దేవుడా అపవాదా? దేవుడు అన్నవారు ఏంటి అలా చూస్తారంటే, నన్ను నాకు తెలుసు మీరు బ్లాంక్ లో ఉన్నారే. శోధనను కలుగ చేసిన వాడు దేవుడా అపవాద్యా? అపవాది అన్నవారు మీ కుడి చేయి ఎత్తండి, దించండి. దేవుడు అన్నవారు మీ చేతులు ఎత్తండి. సరే, మీ క్లారిటీ ఇస్తారు, తప్పేం లేదు, మీరు ఆలోచన చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం తెలుసుకోవడానికే కదా దేవుడి గ్రంథాన్ని మనకి ఇచ్చింది. ఓకే, స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. వినండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడు కలుగ చేయుటకు మనలను శోధించడు. ఆయన ఎవరిని శోధింపబడును కనుక, ఎవరిని శోధింపబడు కనుక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అండర్లైన్ చేసుకోండి. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు చెప్పండి, మనల్ని శోధింప చేసేది దేవుడా అపవాదా? క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పండి, మనల్ని శోధించేది అపవాదియా దేవుడా? అపవాది అన్నవారు గట్టిగా కలిగి చెప్పండి. అర్థమైంది కదా? అంటే శోధనను కలుగ చేయవాడెవరు? అందుకని పై మాటలు గమనించండి, తాను శోధింపబడి అని రాస్తున్నాడు. అంటే యేసు ప్రభువారు కూడా ఎవరి ద్వారా శోధింపబడి? అపవాది ద్వారా శోధింపబడి. అంటే ఇప్పుడు శోధనను ఎవరు కలగజేస్తున్నారు? మనకి అపవాది కలగజేస్తున్నాడు. నేను అంటాను, అపవాది నీకు కలగజేస్తున్న శోధనలో నుండి విడిపించుటకు నా దేవుడు ఈ రోజు నీకు సహాయము చేయ
ఆశ్రయ దుర్గముగా ఉండును గాక. అంటే శోధన ఇప్పుడు ఎవరు కలగ చేసినట్టు మనకి అపవాది. ఇంకా కొంచెం క్లారిటీలోకి వెళ్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం